వీర జవాన్ మురళీ నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లాలో చనిపోవడం జరిగింది. జగన్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉంటుంది, పార్టీ తరఫున 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఆ రోజు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే వాళ్ళ కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు అక్కడికి వెళ్ళి 25 లక్షల రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది. సో జగన్ గారి గురించి ఆల్మోస్ట్ మనందరూ తెలుసు. జగన్ గారు ఒక పని చేస్తానంటే ఆ పని చేసి పెడతాడు అంతే. మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు. ఇది జగన్ గారే కాదు, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అదే విధంగా చేశాడు. ఈరోజు తండ్రి బాటలోనే కొడుకు నడుస్తున్నాడు. మొన్న గతంలో కానీ చూసుకుంటే 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. అదేవిధంగా ఇప్పుడు మురళీ నాయక్ కుటుంబానికి కూడా 25 లక్షలు ఇస్తా అని చెప్పి ఇమ్మీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే ఇచ్చేశాడు. బేసిక్గా కొంతమంది మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అవి మన చేతికి వచ్చిన దాకా అది ఏ రోజు ఎప్పుడు ఇస్తారనేది కూడా గ్యారెంటీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇచ్చినాక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు చాలామంది షాకుకు గురయ్యారు. ఒక పేరుకి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు. అవి ఇప్పుడు ఇవ్వలే, ఫార్మాలిటీకి వచ్చి చూసిపోవాలి కాబట్టి ప్రతిపక్ష హోదాలు ఉన్నాడు కాబట్టి వచ్చాడు, అంతవరకే, అవి ఇవ్వలే అన్నట్టుగా అనుకున్నారు చాలామంది. కొంతమంది విమర్శలు చేయడం కూడా జరిగింది. కానీ ఆయన ఇచ్చి ఈరోజు ఆయన మాట నిలబెట్టుకున్నాడు. జగన్ గారికి సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత జగన్ గారు మురళీ నాయక్ కుటుంబానికి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి కొచ్చేపు ఇంటి దగ్గర కూర్చోవడం జరిగింది. కొంతమంది దాన్ని తప్పు పడుతున్నారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతోటి మీరు మాట్లాడే విధానం ఇదేనా? వాళ్ళు కుటుంబంలో మురళీ నాయక్ చనిపోయాడని చెప్పి బాధలో వాళ్ళు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం ఏంది? అసలు చనిపోయిన కుటుంబంతో అసలు మాట్లాడడం మీకు తెలుసా? వాళ్ళకి భరోసా ఇచ్చేది ఇదేనా? వాళ్ళ కుటుంబానికి మీరు ధైర్యం చెప్పడం ఇదేనా అని చెప్పి రకరకాలుగా జగన్ గారిని విమర్శిస్తున్నారు. ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చినా వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు. అదంతా మనందరూ తెలుసు. అది ఆ రోజు సత్యసాయి జిల్లా వస్తున్నప్పుడు కూడా ఒక టోల్గేట్ దగ్గర ఆపి ఆయనకి వీడ్కోలు ఘన స్వాగతం చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర కూడా కుప్పలుగా వచ్చారు జనాలు. ఒక మురళీ నాయక్ ఇంటికే కాదు, జగన్ గారు ఎక్కడికి వస్తున్నా సరే కుప్పలుగా వస్తారు జనం. ఎందుకంటే ఆయన మీద నమ్మకం అది. ఆయన ఎంత పెద్ద ఆపదలు ఉన్నా సరే ఆయన ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు. అది ఏందిరా, ఎందుకు అలా ఉంటాడంటే ఆయన వెనక ఉంది కొన్ని లక్షల మంది పేద ప్రజలు. ఆయన నమ్ముకొని పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళని నమ్ముకొని జగన్ గారు ఉన్నారు. అందుకనే జగన్ గారు ఎప్పుడైనా సరే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. ఇదే మనకి నిదర్శనం. ఈరోజు ఒక మురళీ గారి కుటుంబానికి ఇచ్చిన మాటని కొన్ని గంటల వ్యవధిలో నిలబెట్టుకుంది కాబట్టి మనం దీన్నే చూసుకోవాలి నిదర్శనంగా. సో జగన్ గారిని ఎంతోమంది తప్పుగా విమర్శిస్తూ ఉంటారు. అవన్నీ ఆయన పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎన్నో వస్తాయి సోషల్ మీడియాలో, వాటన్నిటికీ ఆయన రిప్లై ఇవ్వడు, వాటి సమాధానం కూడా చెప్పడు. అసలు ఆయన టైం వేస్ట్ చేసుకోడు. ప్రతి ఒక్క నిమిషం ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అందుకని ఎంతోమంది విమర్శించినా సరే ఆయన పట్టించుకోడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ఇచ్చిన మాటకు మట్టి కట్టుబడి ఉంటాడు. దట్ ఈస్ వైఎస్ కుటుంబం. అది. థ్యాంక్ యూ.